అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 3వ పాఠ్యాంశమైన హరివిల్లు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ టెక్స్ట్ బుక్ గ్రామర్ని చూద్దాం. ఏందబ్బా ఇలా ఉంది అనుకోద్దండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నది ఏంటంటే చంపకమాల అనేది ఒక ఛందస్సు. ఇది నజబజ జజరా అని 7 గణాలు వరుసగా వస్తాయి. దీంట్లో 21 అక్షరాలు ఉంటాయి. 1, 11 ఎత్తి చెందుతుంది. షార్ట్లో నేను రాస్తాను. తర్వాత ఇంకొకటి ఉపమాలంకారం. సరే, ఉత్పలమాలలో భరణభ భరవ అని 7 గణాలు వరుసగా వస్తాయి. ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. 1, 10 ఎత్తి చెందుతుంది. తర్వాత ఏమిచ్చినారు? శార్దూలంలో 19 అక్షరాలు ఉంటాయి. 1, 11 ఎత్తి చెందుతుంది. మసజసతగా అనేటివి ఉంటాయి దీంట్లో. తర్వాత మర్తేబం. శార్దూలం అంటే పులి అని అర్థం ఆ పదానికి. తర్వాత మర్తేబం అంటే ఏనుగు అని అర్థం. దీంట్లో సబరణమయవ అనే 7 గణములు వరుసగా వస్తాయి. ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. 1, 14 ఎత్తి చెందుతుంది. అర్థమవుతుందమ్మా. తర్వాత ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నాన్న. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన ఉద్దేశం, ఇది నేపథ్యం. తర్వాత మీరు ఈ పాఠ్యాంశ ప్రక్రియ వర్ణన, తర్వాత ఈ పాఠ్యాంశం కవి పరిచయం, ఈ పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు, కవి పేరు, ఎర్రన. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. హరివిల్లు పాఠ్యాంశము ఇలా ఉంటుందమ్మా. మనకు కావాల్సినది భాషాంశాలు కాబట్టి మనం భాషాంశాలకు వెళ్ళిపోదాం. ఈ పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ని ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అని మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇదంతా ఈ హరివిల్లు అనే పాఠ్యాంశం టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు, చిత్రాలు. సూర్యాస్తమయానికి సంబంధించినది. అలసాని పెద్దన చాలా గొప్ప రచనలు చేస్తున్నారమ్మా. అంతేకాకుండా ఇది సూర్యాస్తమయం గురించి రాసినది. అర్థమవుతుందా? తర్వాత వెన్నెల గురించి వర్ణన. ఒకసారి ఇదంతా స్క్రీన్ షాట్స్ తీసుకొని మీరు చదవండి. చాలా అద్భుతంగా ఉంటుంది పాఠ్యాంశము. వెన్నెల గురించి, చీకటి గురించి రకరకాలైన అంశాలతో మంచి వర్ణనమ్మ. మీరు ఇదంతా స్క్రీన్ షాట్స్ తీసుకొని చదివితే మీకు చాలా బాగా నచ్చుతుంది పాఠ్యాంశము. ఇదంతా చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్పడం లేదంతే. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఒకవేళ అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. మబ్బుకి వానకు సంబంధించిన అంశాలు. తర్వాత జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కొండా కోణల గురించి ఒక్కొక్క కవి ఒక్కొక్క అద్భుతమైన వర్ణన చేసినాడమ్మా ఈ హరివిల్లు పాఠ్యాంశంలో. ఒక్కొక్క వర్ణన అద్భుతం. తర్వాత వర్ణన. వనం అంటే ఏంది? అడవి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. వనంలో ఇలా ఉంటుందనే వనంలో గురించి వర్ణన, జంతువుల గురించి. తర్వాత కోడి కూతతోనే మన రోజు మొదలవుతుంది కదా, కోడి కూత గురించి. తర్వాత అవగాహన ప్రతిస్పందనలో కింది పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. మీరు ఇవి జవాబులు స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. అర్థమవుతుందా? ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత క్రింది అపరిచిత గద్యం చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. పారాగ్రాఫ్ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో ఒక అద్భుతమైన సరస్సు ఉంటుందమ్మా. ఆ సరస్సులో ఉన్న నౌకా ప్రయాణం చాలా అద్భుతం. అసలు ధాల్ సరస్సు అంటారు ఆ సరస్సు పేరు. ఆ సరస్సులో కాశ్మీర్ అందాలను చూడడం కన్నుల విందుగా ఉంటుంది. 1వ దానికి అయిపోయింది కదా. తర్వాత 2వ దానికి
సరస్సుకు అవతల వైపునున్న పర్వతాల వరుస ఎలా ఉందంటే నిటారుగా ఠీవీగా. తర్వాత పడవ నడిపే వాని పాట మరింత మనోహరంగా ఎందుకు అనిపిస్తోందంటే పడవ నడిపేవాడు పాటలు పాడడం మొదలుపెట్టాడు. గాలి సన్నగా మధురంగా చేసే సవ్వడితో లయ కలుపుతూ అతడు పాడే పాట మనోజ్ఞంగా కిందనున్న జలతరంగాలను అనుసరిస్తూ పెడలు పెడలుగా చెవులు తాకుతోంది. తర్వాత కదిలిపోయే కెరటాలను రచయిత్రి దేనితో పోల్చారంటే తుల్లింతలు. తర్వాత పై గద్య భాగానికి సరైన శీర్షిక పెట్టండి అంటే శీర్షిక అంటే పేరు పెట్టాలి ఆ పేరాగ్రాఫ్కి. సరోవర రమణీయత, అద్భుత సరస్సు, మానస సరోవరం లాంటి సరస్సు. తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో నోట్స్ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత భాషాంశం పదజాలం భాషాంశాలు. 1వ ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం రాసి దానితో సొంత వాక్యం రాయండి. ఇక్కడ భానుడు అంటే సూర్యుడు అర్థం. సొంత వాక్యం ఏంది? సూర్యుడు చాలా అందంగా ఉంటాడు, లేకుంటే సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది. తర్వాత తాండవం అంటే నాట్యం. సంధ్యా సమయంలో శివుడు చేసే నాట్యానికి తాండవం అని పేరు. తర్వాత మాతృభాష, మాతృభాషనే అమ్మ భాష అని కూడా అంటారు. మాతృభాషలో ఏ విషయం నేర్చుకున్నా తొందరగా అర్థమవుతుంది, సొంత వాక్యం రాసేయచ్చు. మిక్కిలి అంటే ఎక్కువ, మనము మిక్కిలి జ్ఞానాన్ని సేకరించాలి. తర్వాత తత్తరపాటు అంటే కంగారు, తత్తరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు. తర్వాత కనుమరుగైందంటే మాయమైంది, ఉన్నట్టుండి వెలుగు కనుమరుగైంది. 2వ క్రింది పదాలకు పర్యాయ పదాలను రాసి వాటితో వాక్యాలను రాయండి. నభం అంటే ఆకాశం గగనం, ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి, రాజు గగనం వైపు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక్కడ మనము ఎట్లా అంటే అట్లా ఇచ్చినదాన్ని నేను నీట్గా రాసినానమ్మా. వరుసగా నంబర్ వైజ్ చూసుకోండి, అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ధనువు అంటే విల్లు ఒక రాశి, ధనుర్రాశి. పయోధరము అంటే మేఘము పానిళ్ళు. కేదారము అంటే వరిమడి పుణ్యక్షేత్రం. తర్వాత సస్యరము అంటే పైరు వృక్షాది ఫలములు. తర్వాత వెల్లువ అంటే ప్రవాహం సేన. నిచ్చలి అంటే నెర ప్లస్ చలి, ప్రియమైన స్నేహితురాలు. తర్వాత క్రింది పదాలకు నానార్థాలను రాయండి. ధర అంటే భూమి, రక్తనాళము వెల. పంక్తి అంటే వరుస, గౌరవము 10 అను సంఖ్య. తారక అంటే నక్షత్రము, కంటి నల్లగుడ్డు. చుక్క అంటే తార, తారక నక్షత్రము దిక్కు. క్రింది పదాలకు 2వ క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. సూర్యుడు అంటే వ్యాపారములందు జీవులను ప్రేరేపించువాడు భాస్కరుడు. ధర అంటే విశ్వమును ధరించునది భూమి. తోయజము అంటే తోయమందు పుట్టినది తామర. శైలము అంటే శిలలు దీని యందు కలవు పర్వతము. తర్వాత క్రింది ప్రకృతి పదాలకు వికృతి పదాలను రాయండి. సంధ్యా ప్రకృతి సంధ్య, సంధే వికృతి. దిశ ప్రకృతి దశ, దిశ వికృతి. ఆకాశం ప్రకృతి ఆకాశం వికృతి. చంద్రుడు ప్రకృతి చంద్రుడు వికృతి. ముత్యము ప్రకృతి మౌక్తికము వికృతి, ముక్త్యము వికృతి. మేఘము ప్రకృతి మేయులు మెగులు వికృతి. తర్వాత సందులు. ఎడాగమం ఇక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరమునకు ఎడాగం బగును అంటారు. ఇక్కడ మా ప్లస్ అమ్మ, మా అమ్మ మా యమ్మ. ఇక్కడ సంధి జరిగిన రూపము ఇది, సంధి జరగని రూపం ఇది. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగంబ. తర్వాత రూపసాధన ఇది ఎలా వస్తుందనేది నేను తర్వాత ప్రతి ఒక్క సంధి కూడా మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ చేస్తున్నానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి
ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. 1వ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. ఇందుడేగి ఇందుడు ప్లస్ ఏగి ఉత్వసంధి. అయ్యడన్ ఆ ప్లస్ ఎడం త్రికసంధి. సుధాంశుడు సుధా ప్లస్ అంశుడు సవర్ణ దీర్ఘసంధి. బ్రహ్మాదులు బ్రహ్మ ప్లస్ ఆదులు సవర్ణ దీర్ఘసంధి. దుగ్ధంబినిధి దుగ్ధ ప్లస్ అంబునిధి సవర్ణ దీర్ఘసంధి. పాఠం చదివి క్రింది సంధులకు సంబంధించిన ఉదాహరణలు వెతికి రాయండి. సవర్ణ దీర్ఘసంధి. బ్రహ్మాండము బ్రహ్మ ప్లస్ అండము ఉత్వసంధి. బంధమేదో బంధము ప్లస్ ఏదో త్రికసంధి. ఆ ప్లస్ ఎడన్. ఎప్పుడే కానీ ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఆ ఈ ఏ ఈ మూడిటిని ఏమంటారంటే త్రికాలు అని అంటారు. ఏమంటారు? త్రికాలు. ఓకేనమ్మా. తర్వాత ఇక్కడ సమాసాలు. సమాస పదం ఖాళీలను పూరించండి. సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు. కాలవర్తకుడు కాలమనే వర్తకుడు రూపక సమాసం. నలు చెరుగులు 4 సంఖ్య వస్తే దిగు సమాసం. ఇక్కడ వేరే అర్థంతో వస్తుంది. వేరే కాలం వేరే వర్తకుడు వేరే. కాలం అంటే నలుపు సమయం, వర్తకుడు అంటే వ్యాపారం. రెండింటికి సంబంధమే లేదు కాబట్టి దీని ఉపమాలంకారం వచ్చింది దాంట్లో రూపక సమాసం. తర్వాత నలు దశలు 4 అనే సంఖ్య వచ్చిందంటే ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు సమాసం, 2 వస్తే ద్వంద్వ సమాసం. అర్థమవుతుందా? మృగనేత్రుడు ఇక్కడ మృగం వేరు కన్ను వేరు. అర్థమవుతుందా? మృగం వంటి పోలుస్తున్నారు కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. తర్వాత చుక్కల రేడు చుక్కలకు రేడు. ఇక్కడ కిన్కున్ యొక్క లోపల ఏం విభక్తి? షష్ఠీ విభక్తికు వచ్చింది కదా. ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం. మహోదది గొప్పదైన ఉదది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అన్నదమ్ముడు అన్నయును తమ్ముడు ఇక్కడ 2 వచ్చినాయి కాబట్టి ద్వంద్వ సమాసం. అలంకారాలు ఉత్ప్రేక్ష పోలుస్తున్నాం కాబట్టి ఉత్ప్రేక్ష అంటే ఊహించప్పడం అని అర్థం. ఇక్కడ ఏమిచ్చినారు? ఉపమాన సమాన ధర్మం ఉపమాన ఉపమేయాలకు ఊహించెప్పినట్లయితే ఉత్ప్రేక్ష అలంకారం. మన ఛానల్లో అలంకారాలు కూడా చాలా సులభంగా అర్థమయ్యేలాగా వీడియోస్ చేస్తున్నానమ్మా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత ఉదాహరణ. ఈ వెన్నెల పాలవెల్లియో అన్నట్లున్నది. వెన్నెల పాలవెల్ల ఉండేది ఊహ ఉత్ప్రేక్ష కదా. ఊహ వెన్నెల పాలవెల్ల అది ఊహనే కాబట్టి ఇక్కడ ఉదాహరణలో వెన్నెల పాలవెల్ల అంటే పాల సముద్రంగా ఊహించబడింది అంతే కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారం. ఛందస్సు రాలంటే యమాతారాజ బాణసలగం రావల్ల. యమాతారాజ బాణసలగం యమాతారాజ బాణసలగం. అమ్మ ఇది రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయమ్మా. చాలా సులభమైన పద్ధతిలో నేను ఛందస్సు కానీ అలంకారాలు కానీ ప్రతి గ్రామర్ కూడా నేర్చుకునే విధంగా మీకు అప్లోడ్ చేసినాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ శార్దూలం అనేది ఇక్కడ శార్దూలానికి సంబంధించినది. ఈ శార్దూలము మస్తగా వస్తాయి. 19 అక్షరాలు ఉంటాయి. 1, 13 ఇది చెందుతుంది. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.